యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు సత్యవంతుడును మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. పిల్లరా, రెండవది దేవుని మాట మాత్రమే పలకాలి, దేవుని మాటయే పలకాలి. గమనించాలి, ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చి ఈ వచ్చిన భాగంలో రాస్తూ తండ్రి అయిన దేవుడి చేత పంపబడినటువంటి తన కుమారుడిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి ఈయన ఏం చేస్తారు అని అంటే, తండ్రి ఏ మాటలైతే చెప్పమని పంపించారో కనుక ఆ తండ్రి అయినటువంటి దేవుని మాటనే ఆయన పలుకుతారు అని సెలవిస్తూ ఉన్నాడు. అంటే రెండవ మాటలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, మన నోటిలో నుంచి దేవుని మాటలే రావాలి. దేవుని గురించినటువంటి మాటలే ఎక్కడైనా పలకాలి. ఆత్మ సంబంధమైనటువంటి మాటలే పలకాలి. ఈరోజు మనం ఒక చోట కూర్చొని ఏమైనా ఒక విషయాన్ని ఆలోచన చేయాల్సి వస్తే, అది ఫోన్లో కానీ, నేరుగా కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, ఆత్మీయతలతో కానీ నువ్వు కూర్చున్నప్పుడు ప్రియమైన మిత్రులారా, మన నోట్లో నుంచి పొరపాటున కూడా వేరే మాట రావడానికి వీల్లేదు. ఈ వచ్చిన భాగం ప్రకారం మనం చూసినట్లయితే మన నోట్లో నుంచి దేవుని మాటలే రావాలి. దేవుని గూర్చినటువంటి పదాలే మన యొక్క నోట్లో నుంచి రావాలి. ఎందుకంటే మన జీవితంలో ప్రభువు చేసిన కార్యాలు ఒకటి కాదు, రెండు కాదు. మనము రక్షింపబడినటువంటి నాటి నుండి నేటి వరకు ఈరోజు మన గృహంలో ఉన్న కుటుంబ సభ్యులు ఎందరైతే ఉన్నారో వారందరి జీవితాలలో ఆయా సమయాలలో, ఆయా గడియలలో, ఆపద కాలాలలో, ఇబ్బందులలో దేవుడు అద్భుతాలు చేస్తూనే వచ్చారు. అలాగే మనకు కావలసిన వారిని గూర్చి మనము సంఘములో చెప్పి దైవజనుల చేత ప్రార్థన చేయించిన సందర్భాలు ఉన్నాయి. ఆత్మీయ బిడ్డలైనటువంటి సంఘస్థుల చేత ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ఒక సమస్య కొరకు అనేక వందల మంది ప్రార్థన చేయగా పొందినటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి. పిల్లరా, మనము ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఒక ఇద్దరు ముగ్గురు ఆత్మీయులు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మన జీవితంలో ఏదైతే ప్రభు చేశాడో, దేవుని యొద్ద నుంచి ఏ కార్యాలైతే మనం పొందుకున్నామో, దేవుని యొద్ద నుంచి ఏ సహాయాన్ని అయితే మనం పొందుకొని ఈరోజు అనుభవిస్తూ ఉన్నామో వాటిని గూర్చే మనము ప్రస్తావిస్తూ ఉండాలి. నిజంగా ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువుని సూటిగా నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాడు. నిజంగా నువ్వు అలాగే జీవిస్తున్నావా? నిజంగా నీ ఆత్మీయ జీవితంలో ప్రభువునే గుర్తు చేసుకుంటున్నావా? నీ నోరు విప్పితే ఎక్కడైనా సందర్భం, ఎక్కడైనా ప్రదేశం, ఎక్కడైనా దేవుని మాటలే మాట్లాడుతున్నావా? ఈరోజు ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఎందుకనంటే ఇది నేను భక్తుడను, భక్తురాలను నువ్వు చెప్పుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా నీలో ఉండవలసిన లక్షణం. దేవుని మాటలే పలకాల తప్ప అనవసర విషయాలు కానీ, ప్రియమైన మిత్రులారా, లోక సంబంధమైన విషయాలు కానీ పొరపాటును కూడా మన నోట్లో నుంచి రావడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా దేవుడి యొక్క వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ అందుకేనేమో దేవుని మాటలు మన నోట్లోంచి రాకపోవడం వలననేమో ఈరోజు మన పరిస్థితులు ఎక్కడ పడితే అక్కడే ఉంటున్నాయి, ఎలా పడితే అలా ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే నీ నోట్లోంచి ఏ రోజు కూడా దేవుని మాట రావడం లేదేమో, దేవుని గూర్చినటువంటి మాట ప్రస్తావన లేదేమో. ఎక్కడ కూర్చొని మాట్లాడినా లోక సంబంధమైన విషయాలు, వ్యర్థమైన విషయాలు, వాళ్ళ కొరకు, వీళ్ళ కొరకు, వాళ్ళు అలాగా, వీళ్ళు ఎలాగా, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఇదే చెప్తున్నావు. కానీ నీ బ్రతుకంతా, జీవితం అంతా ఒక్కరోజైనా దేవుని గూర్చి ఒక్క మాట చెప్పగలుగుతున్నావా? ఈరోజు నశించిపోతున్నవారు నీ కళ్ళ ముందు కొన్ని వేల మంది, కోట్ల మంది, లక్షల మంది కనబడుతూ ఉన్నారు. ఈరోజు నీ ఇంటిలో చాలామంది రక్షణ పొందకుండా ఉన్నారు. ఈరోజు నీ స్నేహితులు, నీ ప్రాణ స్నేహితులు, నీ శ్రేయాభిలాషులు చాలామంది దేవునికి దూరంగా ఉన్నారు. అనేక మంది చెడు అలవాట్లకు బానిసైపోయి విలువైన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుని పాడు చేసుకుంటున్నారు. ఈరోజు నిజంగా నీకు బాధ్యత ఉంటే, వారి పట్ల నీకు ప్రేమ ఉంటే ప్రభు ఈ సమయంలో మాట్లాడుతున్నాడు.
ఏనాడైనా వారికి దేవుని గురించినటువంటి ఒక్క మాట అయినా చెప్పావా? వారు కష్టంలో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఓ మరణపు అంచుల వరకు వెళుతున్నప్పుడు ఏవేవో మాట్లాడుతూ సలహాలు ఇచ్చావు. ఆ హాస్పిటల్, ఈ మందు, అక్కడ ఇక్కడని చెప్పావా, కానీ దేవుని గురించి ఒక్క మాట అయినా చెప్పావా? ఈరోజు ప్రభు సూటిగా నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ నోటిలో కేవలం దేవుని మాటలు మాత్రమే రావాలి, దేవుని మాటయే పలకాలి అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు.